సునీల్ కుమార్ ఈ ప్రభుత్వాన్ని మేము ఎంతగానో స్వాగతించాము. ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ కూడా తీరుతాయనుకున్నాం, కానీ 2 సంవత్సరాలుగా మాకు ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం కూడా లేదు. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, పిఎఫ్ ఎన్కాష్మెంట్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్స్ లేవు, ఏమి కూడా లేవు. మా ప్రభుత్వం వచ్చింది కదా, మీ అందరి సమస్యలు తీరుతాయనుకున్నాం, కానీ మళ్ళా వెనక్కి పొయ్యి మీద నుంచి మళ్ళీ పెనం నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంది. ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ రోజున ఉపాధ్యాయుడు రోడ్డెక్కి ఇలాగ స్టేట్ ధర్నాల్లో కార్యక్రమం పాల్గొన్నారంటే మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి మా అందరి సమస్యలు తీర్చి పిఆర్సీని వెంటనే ఇవ్వాలి, సిపిఎస్ని రద్దు చేయాలి సిపిఎస్ని. మరలా ప్రభుత్వం మేము తెలియజేస్తున్నాం, కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుని రోడ్డెక్కి ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి మరలా మేము తరగతిలో పాఠాలు బాగా చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఎప్పటికైనా సరే మరి మన ప్రభుత్వం ఉపాధ్యాయులందరికీ మేలైన పిఆర్సీ ఇచ్చి, నేనే మంచి పిఆర్సీ ఇచ్చానంటే ఘనత చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పేసి ఈ సభాముఖం మేము తెలియజేసుకుంటూ, ఇప్పటికీ సంతోషం లేదు. మేము రోడ్లు ఎక్కిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అందరూ కూడా మరి మా ప్రభుత్వం కానీ ఉపాధ్యాయులకు సంక్షేమాన్ని చూడాలని చెప్పేసి, ఉపాధ్యాయుడు కష్టపెట్టకుండా ఉపాధ్యాయుడే మరి మేము స్వాగతించాం. ఈ ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులకు మేము స్వాగతించాం. ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది, ఉపాధ్యాయులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి పిఆర్టీ పరంగా మేము తెలియజేసుకుంటున్నాం.